దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య వర్క్ ప్లేస్ హరాస్మెంట్. దీనిపైన టీంలు ఉన్నాయి, చాలా నంబర్లు కూడా పెట్టిండ్రు. అయినా కానీ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ జరిగినాయని చెప్పేసి బాజాప్తా పశుసంవర్ధక శాఖకు చెందినటువంటి మహిళలు రోడ్డెక్కి ఈరోజు వాళ్ళు ధర్నాలు చేసినా కానీ ఈరోజు ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకోకుండా కేవలం ఆ స్థానం నుంచి స్థాన మార్పిడి చేసి ఈరోజు చేతులు దులుపుకున్న అధికార యంత్రాంగం. కాబట్టి ఈరోజు పశుసంవర్ధక శాఖ అధికారులపై చర్యలకు డిమాండ్. రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బేరి బాబు తమను వేధిస్తున్నారని, అవమానాలకు గురి చేస్తున్నారని జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్లు, వెటర్నరీ అసిస్టెంట్లు, సర్జన్లు, విఏపిఎస్ సిబ్బంది రాష్ట్ర పశుసంవర్ధక కార్యాలయం ముందు మంగళవారం ధర్నా చేపట్టారు. ఆయనపై పలు అభియోగాలతో శాఖ అదనపు సంచాలకురాలు మల్లేశ్వరికి ఫిర్యాదు చేశారు. కార్యాలయం వద్ద ర్యాలీగా వచ్చి బైఠాయించారు. తనిఖీల పేరట మహిళా వైద్యులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, ఉద్యోగులను రైతులు గ్రామస్తుల ముందు దూషిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన విధుల్లో కొనసాగితే తాము సామూహికంగా సెలవుపై వెళ్తామని తెలిపారు. మల్లేశ్వరి మాట్లాడుతూ ఫిర్యాదుపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలే, కేవలం ఆయనను ట్రాన్స్ఫర్ చేసి అసలు ఎవరు ఈయన పైన ఎందుకు ఇంతగనము ఫేవర్గా ఎందుకు మాట్లాడుతుండ్రు అని చెప్తే మనము ఇక్కడ కూడా ఇంకో పేపర్ సిబ్బందిని వేధిస్తున్న ఫిర్యాదుపై రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బేరి బాబును బదిలీ చేస్తూ ఆ శాఖ సంచాలకుడు గోపి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఏందన్నట్టు ఒక వర్క్ ప్లేస్ హరాస్మెంట్ జరుగుతూ ఒక ట్రాన్స్ఫర్తో డైరెక్టర్తోని మానవ వనరుల విభాగంలో చేరాలని ఆదేశించారు. ఆయన స్థానంలో మంచిర్యాల జిల్లా మధుసూదన్ పెట్టినారు. ఈయనను అక్కడికి వెళ్ళి తీసి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆయన ఎందుకు ఎవరి పేరా? ఇది రాయదుర్గంలో బాబు బేరి యొక్క పెద్ద బిల్డింగ్. ఎంత పెద్ద బిల్డింగ్! ఒక సాధారణమైన వ్యక్తి రాయదుర్గంలో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిందంటే ఈయనకి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎట్లకెళ్ళి సంపాదించు, జీతం మీదనే సంపాదించింది, మన వ్యాపారం చేస్తుంటా అని అంటే గొర్రెల స్కామ్ గుర్తుకొస్తుంది మనకు. అసలు గొర్రెల స్కామ్ ఎటుపోయింది? దాదాపు 3,50,000 యూనిట్లు పంపిణీ జరిగింది. అప్పుడు లక్ష్మారెడ్డి అనేటోడు ఏమైండు? ఆ లక్ష్మారెడ్డి పైన చర్యలేం తీసుకుంది ప్రభుత్వం? ఈరోజు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇంత పెద్ద బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు? 1, 2, 3, 4, 5 ఫ్లోర్లు, పైన పెంట్ హౌస్, కింద మళ్ళీ పార్కింగ్ సపరేట్. ఇంత పెద్ద బిల్డింగ్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నాకు డబ్బులు? మనకు తెలిసింది ఒకటే, ఇది కొత్తగా కడుతున్నది, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో ఏమేమి ఉన్నాయో. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఈరోజు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు ఇటువంటి వాళ్ళని పెట్టుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించే పరిస్థితి. ఇవన్నీ